ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? గోవిందయ్య గారు వస్తారు. సారెపళ్ళెం తీసుకుని వెళ్లారు కదా గంగ దగ్గరికి. కాసేపుండమని గంగ ఆయన ఆపుంటుంది. తను గోవిందయ్య గారిని ఒట్టి చేతులతో పంపలేదు కదా, అందుకే లేట్ అయి ఉంటుందేమో అత్తయ్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? సాగర్, నువ్వు వచ్చావా? మీ అమ్మ గంగ కోసం సారె పంపించింది. మా ఇద్దరికీ నమ్మకం ఉంది తను ఈరోజు నీకోసం వ్రతం చేస్తుందని. అదిగో గోవిందయ్య గారు వచ్చేసారు. వచ్చారా? ఇందాకటి నుంచి మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు మీకు ఇంత ఆలస్యమైంది? చిన్నమ్మ గారు గంగ అయితే ఎంతో గౌరవంగా మీరు పంపిన సారెను స్వీకరించింది. మీకోసం కూడా ఏదో పంపించింది. ఇదిగోండి. సరిగ్గానే చెప్పావు నువ్వు. చూడు చూడు, గంగ నీకోసం ఏం పంపించిందో. అలాగే, ఏదో మంచిదే అయి ఉంటుంది అత్తయ్య. అరే వా! అత్తయ్య! యా అల్లా! అత్తయ్య మీరు జాగ్రత్త. సాగర్ చూడు. నానమ్మ ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు. అలాగే నిలబడు నువ్వు. సాగర్, అది త్వరగా తీసేయ్. ఏం కాలేదు నానమ్మ, చూడు నువ్వే. గోవిందయ్య గారు, దాన్ని త్వరగా బయట పారేయండి. త్వరగా పారేయండి. గంగేంటి ఇలా చేసింది? నానమ్మ, చోటి అమ్మి, ఇదా గంగ పంపించింది? ఇంత విషం నిండి ఉందా తన మనసులో? లేదు, గంగ ఇలా ఎప్పటికీ చేయదు. నాకు తెలుసు తను నా మీద కోపంగా ఉందని, కానీ తను ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. ఐ నో సాగర్, నేను కూడా ఇలాగే అనుకున్నాను. కానీ నా కళ్ళ ముందే గంగ గోవిందయ్య గారికి పళ్ళెం ఇచ్చింది. గోవిందయ్య గారు, గంగే స్వయంగా ఈ పళ్ళెం మీకు ఇచ్చింది కదా? చెప్పండి. అవును అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.